పాలను పోస్తున్నాము. అది వేడయ్యేలాగా సింపుల్గా టేస్టీగా ఈజీగా అనుకూలంగా తినేయచ్చు. ఎంత వయసున్న వారైనా తినేయచ్చు. వీడియో చూస్తున్న వారు ఒకసారి అయినా ట్రై చేయండి. పాలు వేడయ్యే లోపల మరో స్టవ్లో ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ సేమియా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. టీ 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. 2 సేమియాను యాడ్ చేసుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి, పాలు మరగడం స్టార్ట్ అయ్యింది. మనం 2 స్పూన్స్ సేమియా గోల్డెన్ కలర్లో వేయించుకున్నాము. దీన్ని పాలు మరగడం స్టార్ట్ అయింది కదా, దాంతో వేసేసుకుందాము. వేయించుకున్న సేమియాను పాలలో వేసుకున్నాం. ఇలా ఉండలేకుండా కలిపేసుకుందాం. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టవ్ని. ఇలా బాగా కలిపేసుకుందాము. ఇది ఉడికే లోపల కస్టర్డ్ పాలను 1/2 కప్పు పాలలో కలిపి ఉండలు లేకుండా కలుపుకుందారు. 2 స్పూన్స్ కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకుందాం బాగా. పాలు మరగడం స్టార్ట్ అయ్యింది. సేమియా కూడా ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సేమియా ఉడికింది లేదనేసి చూసుకుందాము. సేమియా 2 ముక్కలు అయితే ఉడికినట్టు. ఇలా 2 ముక్కలు అయితే ఉడికినట్టు సేమియా. ఇప్పుడు 3 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. దీన్ని ఇలా బాగా కలిపేసుకుందాం. ఇది బాగా మరగడం స్టార్ట్ అయ్యాక మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాము. షుగర్ అంతా చూడండి బాగా కరిగిపోయింది. చూడండి, సేమియా పాలంతా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ పాలను కలుపుకున్నాం, దాన్ని పోసుకున్నాము. కొద్దిగా కలుపుకున్నాం, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మరిగా గట్టిగా లేకుండా నీళ్ళుగా లేకుండా ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. గట్టిగా ఉండకూడదు, పల్స్గాను ఉండకూడదు. ఇలా మీడియం సైజులో ఇంత చిక్కగా ఉంటే చాలు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది.
ఇప్పుడు చాలా మరగబెట్టడం వల్ల గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇది పైన మేకడంతా పేరుకుపోతుంది. అలా పేరుకోపోకూడదు. దీన్ని ఇలా కలుపుతూ ఆరనిద్దాం. వేడికి తాగే కన్నా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా చల్లగా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఆరనిద్దాం. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎత్తుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకుంటాను. నా దగ్గర బనానా మాత్రమే అవైలబుల్గా ఉంది, దాన్ని వేసుకుంటాను. ఇప్పుడు సేమియా కస్టర్డ్ పాలు తీసుకుంటాం. ఇప్పుడు కిస్మిస్ చేసుకుంటాం. బనానా వేసుకుందాం.